ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 23వ అధ్యాయం. సురేంద్రుని ఉద్యాన గృహంలో ఉత్సవం. ప్రథమ పరిచ్ఛేదం. ఆదివారం జూన్ 15, 1884. శ్రీరామకృష్ణులు ఉదయం 9 గంటల ప్రాంతంలో సురేంద్రుని ఉద్యాన గృహానికి అరుదించారు. భక్తుల మధ్యలో ఆనందమే మూర్తీభవించినట్లు ఆయన కానవచ్చారు. సురేంద్రుని ఉద్యాన గృహం కలకత్తా పక్కనున్న కాంకుర్ఘాచి గ్రామంలో ఉంది. దానికి సమీపాన రాంబాబు తోట ఉంది. దాదాపు 6 నెలల క్రితం శ్రీరామకృష్ణులు ఆ తోటను పావనం చేయడం జరిగింది. నేడు సురేంద్రుని ఉద్యాన గృహంలో ఉత్సవం. ఉదయాన్నే సంకీర్తనం ఆరంభమైంది. గాయకులు శ్రీకృష్ణుని బృందావన లీలలను, గోపికల ప్రేమ, కృష్ణుని వియోగంతో రాధ అనుభవించిన విరహవేదన మొదలైన వాటి గురించి పాడారు. శ్రీరామకృష్ణులు తరచూ భావపారవస్యం చెందుతున్నారు. గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు. నేల మీద జంపకానా పరిచి అక్కడక్కడ దిండ్లు అమర్చి ఉన్నారు. ఆ పెద్ద గది పక్కన తూర్పున, పశ్చిమాన 2 గదులు, ఉత్తరాన, దక్షిణాన వసారాలు ఉన్నవి. ఇంటికెదురుగా అంటే దక్షిణ దిశలో మెట్లుగల అందమైన కొలను ఒకటి ఉంది. ఇంటికి కొలనుకు మధ్య తూర్పు పడమరలుగా బాట వెళ్తోంది. బాట 2 వైపులా పువ్వుల మొక్కలు, క్రోటన్లు పెరిగి ఉన్నవి. ఇంటి తూర్పు చివర నుంచి ఉత్తరాన ఉన్న ద్వారం వరకు మరొక బాట వెళ్తోంది. ఆ బాట ఎర్రని రాళ్లతో అమరి ఉంది. బాట ఇరువైపులా పలు రకాల పువ్వుల చెట్లు, క్రోటాన్లు మారులు తీరి ఉన్నవి. ద్వారం వద్ద ఆ బాటకు ఉత్తరాన మెట్లున్న మరొక కొలను ఉంది. గ్రామస్తులు ఈ కొలనులో స్నానం చేసి తాగటానికి నీళ్లు పట్టుకుపోతారు. ఇంటికి పడమరగా ఒక బాట వెళ్తోంది. దాని నైరుతి ప్రాంతంలో వంటగది ఉంది. అక్కడ ఒకటే కోలాహలం. శ్రీరామకృష్ణులకు, భక్తులకు పెద్ద విందు సిద్ధమవుతోంది. సురేంద్రుడు, రాంబాబు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంటి వసారాలలో భక్తులు గుమిగూడి ఉన్నారు. ఒంటరిగా కొందరు, మిత్రులతో కొందరు కొలను తీరంలో పచార్లు చేస్తున్నారు. మరికొందరు కొలను మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలో కీర్తన జరుగుతోంది. అక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. భవనాథ్, నిరంజన్, రాకాల్, సురేంద్రుడు, రామ్, మా, మహిమాచరణ్, మణి మల్లిక్, పలువురు బ్రహ్మ సమాజ భక్తులు వచ్చి ఉన్నారు. మొదట గాయకుడు చైతన్యులను గురించి పాడాడు. చైతన్యులు సన్యాసం పుచ్చుకున్నారు. కృష్ణ ప్రేమలో పిచ్చివాడైపోయాడు. అతన్ని చూడలేక నవద్వీప భక్తులు వ్యాకులతతో విలపిస్తున్నారు. దీనినే గాయకుడు పాడాడు. ఓ గౌరాంగా, ఒకమారు నదియాకు తిరిగిరా. తరువాత కృష్ణ వియోగంలోని రాధవిరహ వేదన గురించి పాడాడు. శ్రీరామకృష్ణులు భావపారవస్యం చెందారు. హఠాత్తుగా లేచి నిలబడి గాద్గతిక స్వరంలో ఈ భావం వచ్చేలా కొన్ని చరణాలు జోడించారు. చెలులారా, నా ప్రాణవల్లభుణ్ణి నా వద్దకు తీసుకురండి, లేకుంటే నన్నే అతని కడకు కొనిపోండి. శ్రీరామకృష్ణులు రాధాభావంలో నిమగ్నులైనారు. శరీరం నిశ్చలమైంది. అర్ధనిమీలిత నేత్రులై ఉన్నారు. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయారు. సమాధి స్థితి. చాలాసేపయ్యాక బాహ్యస్మృతిలోకి వచ్చారు. మళ్ళీ అదే హృదయం ద్రవించే స్వరంలో, చెలి, అతి వద్దకు నన్ను తోడ్కొనిపో, బదులుగా నన్ను నీ బానిసగా చేసుకో. నువ్వే కదా నాకు కృష్ణ ప్రేమను నేర్పింది. ఓ కృష్ణ, నా ప్రాణవల్లభ అని అన్నారు. గాయకులు పాటలను కొనసాగిస్తూనే ఉన్నారు. నెచ్చెలిని గాంచి రాధ అన్నది, చెలి, నీరు తేవటానికి నేను యమునకు పోను. కదంబ వృక్షం కింద కదా నేను నా ప్రియుణ్ణి చూసింది. అక్కడికి వెళ్తేనే మైమరిచిపోతాను. శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవస్యం చెందారు. గాఢంగా నిట్టూర్చి ఆహా ఆహా అన్నారు. పాట కొనసాగింది. రాధ అన్నది. మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడింపబడ్డాయి. శ్రీరామకృష్ణులు, ఆ రోజు ఇంకా రాలేదా అన్న చరణం చేర్చారు. పిదప గాయకులు కొన్ని చరణాలు చేర్చారు. పిదప పాట కొనసాగింది. భరించలేని స్థితిని చేరుకున్న రాధ స్పృహ తప్పి పడిపోయింది. రాధ చెవులలో చెలులు కృష్ణుని నామాన్ని ఉచ్చరించారు. కృష్ణనామాన్ని విని రాధ స్పృహలోకి వచ్చింది. ఎదుట ఉన్న తమాల వృక్షాన్ని చూడగానే కృష్ణుడే తన ఎదుటకు వచ్చాడని భావించింది. చెలులు సత్వరం యోచించి ఒక గోపికను మధురకు దూతగా పంపించారు. ఆమె మధురకు వెళ్ళి అక్కడ వసిస్తూ ఉన్న తన ఈడుదైన ఒక స్త్రీని పరిచయం చేసుకున్నది. నేను వెళ్ళి కృష్ణుని పిలవనక్కరలేదు, అతడు తనకు తానే వస్తాడు అని చెప్పింది. అయినప్పటికీ మనస్సు నిలవక ఆ మధురవాసి స్త్రీతో కృష్ణుని వెతుక్కుంటూ పోయింది.
వీధుల వెంట వెళ్తూ ఉన్నప్పుడే దుఃఖం ఆపుకోలేక విలపిస్తూనే కృష్ణుణ్ణి ప్రార్థించసాగింది. నా హరి ఎందున్నాడు? గోపికల ప్రాణమా, ప్రాణవల్లభ, రాధావల్లభ, భక్తుల లజ్జను తొలగించే హరి, ఒకమారు దర్శనం ఇవ్వు. నీ అంతట నువ్వే వస్తావని గర్వంతో చెప్పానే. మధురవాసి స్త్రీ కోపం పట్టలేకపోయింది. ఆమె ఇలా అంది. గోపీరమణ, ఎందుంటివిరా అన్న చరణాన్ని వినగానే శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనారు. సంకీర్తన ముగిసే తరుణం. గాయకులు బిగ్గరగా పాడసాగారు. సమాధి నిమగ్నులైన శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒకంత బాహ్యస్మృతి రాగానే అస్పష్టంగా కిష్ట కిష్ట అని అన్నారు. ఆయన భావపార్వస్య స్థితిలో ఉండటం చేత నామాన్ని స్పష్టంగా ఉచ్చరించలేకపోయారు. రాధాకృష్ణుల సమాగమం జరిగింది. గాయకులు దాని గురించి పాడసాగారు. శ్రీరామకృష్ణుడు కొన్ని చరణాలు జోడించారు. పిదప రాధే గోవింద జై అంటూ నామ సంకీర్తనం కొనసాగింది. మధ్యల తాళం మ్రోగాయి. భక్తులు ఉన్మత్తులే అయ్యారు. శ్రీరామకృష్ణులు నాట్యం చేయసాగారు. రాధే గోవింద జై, రాధే గోవింద జై అంటూ బృందగానం చేస్తూ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. ద్వితీయ పరిచ్ఛేదం. సరళ స్వభావంతోనే భగవత్ప్రాప్తి, భగవత్ సేవ, ప్రాపంచిక సేవ. సంకీర్తన ముగిసింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కింద కూర్చున్నారు. అప్పుడు నిరంజన్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఆనందం తొణికిసలాడే దృక్కులతో, దరహాస వదనంతో అతన్ని చూసి, ఓ నువ్వు వచ్చావా అన్నారు. మాతో ఇదిగో చూడు, ఈ యువకుడు సరళ స్వభావం కలవాడు. గత జన్మలలో అనేక తపస్సులు చేయనిదే సరళ స్వభావం రాదు. కాపట్యం, వంచన ఉంటే భగవంతుని పొందలేం. కల్లాకపటం లేని చోటనే భగవంతుడు అవతరిస్తాడు. చూడు, దశరథుడు, నందగోపుడు కల్లాకపటం ఎరుగనైనా ఎరుగరు. ఆహా, నందగోపునిలా ఎంత నిరాడంబరుడు అనే లోకోక్తి కూడా ఉన్నది కదా అన్నారు. భక్తులు నిరాడంబరులు. భగవంతుడు మళ్ళీ అవతరించాడని శ్రీరామకృష్ణులు సూచిస్తూ ఉన్నారా? శ్రీరామకృష్ణులు నిరంజన్తో, ఇదిగో చూడు, ఏదో నల్లని తెర ఒకటి నీ ముఖాన్ని మూసి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేయటమే దానికి కారణమని భావిస్తాను. అక్కడ జమా ఖర్చులు చూసుకోవాలి. ఇంకా పలు రకాల పనులు చేస్తూ ఉండాలి. ఎప్పుడు చూసినా ఆ ఆఫీసు వ్యవహారాల గురించిన చింతనే ఉంటుంది. భార్యాబిడ్డల కోసం పనిచేసే వారిలా నువ్వు పనిచేస్తున్నావు. కానీ కాస్త వ్యత్యాసం ఉంది. నువ్వు నీ తల్లి నిమిత్తం ఉద్యోగం చేస్తున్నావు. తల్లి పూజనీయురాలు, బ్రహ్మమయ స్వరూపిణి. నువ్వు భార్యాబిడ్డలకై పనిలో చేరి ఉంటే నిన్ను నేను చీచి అని ఏవగించుకుని ఉండేవాణ్ణి. 100 సార్లు చీచి, 1000 సార్లు చీచి. మణి మల్లిక్తో, ఇదిగో చూడు, ఈ యువకుడు బొత్తిగా కల్లా కపటం లేనివాడు. కానీ కొన్ని రోజులుగా 1-2 అబద్ధాలు చెబుతున్నాడు. ఇదే అతడి లోపం. ఆ రోజు మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు. కానీ రాలేదు. నిరంజన్తో, నువ్వు పక్కనే ఉన్న అర్యుదాహాకు వచ్చి ఇక్కడకు వచ్చి చూడలేదే అని రాకాల్ అడగటానికి అదే కారణం. నిరంజన్, నేను అర్యాదాహాలో 2 రోజులే బస చేశాను. శ్రీరామకృష్ణులు నిరంజన్తో మాను చూపుతూ, ఇతడు హెడ్ మాస్టరు. నిన్ను చూడమని ఇతన్ని పంపించి ఉన్నాను మాతో. నాడు నువ్వు బాబూరాంను నా వద్దకు పంపించావా? తృతీయ పరిచ్ఛేదం. శ్రీ రాధాకృష్ణులు గోపికల ప్రేమ. పిదప శ్రీరామకృష్ణులు పశ్చిమంగా ఉన్న గదిలోకి వెళ్ళి 1-2 భక్తులతో మాట్లాడసాగారు. అక్కడ కొన్ని బల్లలు, కుర్చీలు ఉన్నాయి. ఆయన బల్లపై చేతులు ఆనించి ఒరిగి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు మాతో, ఆహా, గోపికలకు ఎంతటి ప్రేమ! తమాల వృక్షాన్ని చూడగానే ప్రేమోన్మత్తులైపోయినారు. విరహతాపంతో కలిగిన వ్యాకులతతో రాధ కంట తడారిపోయింది. కన్నీరు ధారలు కట్ట అది ఆవిరిగా మారిపోతూనే ఉన్నది. కొన్ని సమయాల్లో ఆమె గాఢపారవస్యతను ఎవరూ తెలుసుకోనూ లేకపోయారు. బాగా లోతుగల కొలన్నులో ఏనుగు మునిగితే అది జనం దృష్టిలో పడదు. అవునండి, చైతన్యులకు ఇటువంటి స్థితి ఏర్పడింది. ఆయన వనాన్ని చూసి బృందావనంగా పొరపడ్డారు. సముద్రాన్ని చూసి యమునగా భావించారు. శ్రీరామకృష్ణులు, ఆహా, ఆ ప్రేమసాగరంలో ఒక బొట్టు లభిస్తే చాలు. ఎంతటి ప్రేమ, ఎటువంటి అనురాగం! అది 100కి 100 పాళ్ల ప్రేమ కాదు, 100కి 125 పాళ్ల ప్రేమ.
అదే ప్రేమోన్మాదం. విషయం ఏమిటంటే భగవంతుని ప్రేమించాలి, ఆయనకై వ్యాకులత చెందాలి. ఏ మార్గంలో పయనించినా సరే, సాకారంలో విశ్వాసం ఉన్నా సరే, నిరాకారంలో విశ్వాసం ఉన్నా సరే, భగవంతుడు మానవ రూపంలో అవతరించాడని విశ్వసించినా సరే, లేకున్నా సరే, ఆయన పట్ల ప్రేమ జనిస్తే చాలు. అప్పుడు తాను ఎవరు అన్న విషయం భగవంతుడు స్వయంగా తానే బోధపరుస్తాడు. పిచ్చివాడివి కావాలి అంటే సంసార విషయాల నిమిత్తం ఎందుకు కావాలి? ఆ భగవంతుడి కోసమే పిచ్చివాడివి అవ్వు. చతుర్థ పరిచ్ఛేదం. భవనాత్ మహిమాచరణ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు మళ్ళీ వసారాలోకి వచ్చారు. ఆయన ఆసనానికి పక్కన ఒక దిండు ఉంచారు. ఆయన కూర్చునేటప్పుడు ఓం తత్సత్ అని ఉచ్చరిస్తూ ఆ దిండును తాకారు. సంసారంలో ఉన్నవారు ఆ ఉద్యాన గృహానికి రావటం కద్దు. వారు వాటిని ఉపయోగించి ఉంటారు కనుకనే మంత్రం జపించి దాన్ని పవిత్రం చేసుకున్నారు కాబోలు. భవనాత్ మొదలైన వారు పక్కన కూర్చొని ఉన్నారు. చాలాసేపు అయినప్పటికీ భోజనాలు సిద్ధం కాలేదు. శ్రీరామకృష్ణులది పసిపిల్లవాని మనస్తత్వం. సహనం కోల్పోయి ఏమోయ్, ఏది ఇస్తున్నట్లు కనబడటం లేదే, నరేంద్రుడెక్కడా అని అడిగారు. ఒక భక్తుడు శ్రీరామకృష్ణులను చూసి నవ్వుతూ, మహాశయ, రాంబాబే ఇక్కడ పెత్తనం, ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తున్నారు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, రామ్దా పెత్తనం, అలాగైతే మనం తిన్నట్లే. ఒక భక్తుడు నవ్వుతూ, రాంబాబ్ పెత్తనం వహిస్తే ఇలా అవుతుంది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణుల భక్తులతో, సురేంద్రుడు ఎక్కడా? ఆహా, సురేంద్రుని స్వభావం ఎంత మంచిది! ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు, ఎవరికి భయపడడు. అతడు ఉదార మనస్కుడు. సహాయం కోసం అతడి వద్దకు వెళ్లే వాళ్ళు ఎవరూ రిక్తహస్తాలతో తిరిగిరారు. మాతో నువ్వు భగవాన్ దాస్ వద్దకు వెళ్ళి ఉన్నావు కదా, అతడు ఎలాంటివాడు? మా కాల్నాకు వెళ్ళి చూశాను. ఆయన వయోవృద్ధుడైనాడు. ఆయనను రాత్రిపూటే చూశాను. చిరిగిన గుడ్డ మీద పరుండి ఉన్నాడు. ఎవరో ఒకరు ప్రసాదం తెచ్చి ఆయన చేత తినిపించారు. బిగ్గరగా మాట్లాడితేనే ఆయనకు వినపడుతుంది. మీ పేరు వినగానే మీకు ఇక చింత ఎందుకు అని అన్నారు. ఆ ఇంట్లో నామబ్రహ్మోపాసన జరుగుతూ వస్తోంది. భవనాత్ మాతో, మీరు చాలా రోజులుగా దక్షిణేశ్వరానికి రాలేదు. ఈయన మిమ్మల్ని గురించి నన్ను ఏమిటి, మాకు ఈ చోటు పట్ల అభిరుచిపోయిందా అని అడిగారు. అలా అంటూ భవనాథ్ నవ్వసాగాడు. శ్రీరామకృష్ణులు ఇద్దరి సంభాషణ వింటూ ఉన్నారు. తర్వాత మాను ఆప్యాయంగా చూస్తూ, అవును, చాలా రోజులుగా అక్కడకు రాలేదు, కారణం ఏమిటి అని అడిగారు. మా జవాబు చెప్పటానికి తడబడ్డాడు. ఆ సమయంలో మహిమాచరణ్ వచ్చాడు. అతడు కాశీపూర్లో వసిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలవాడు. దక్షిణేశ్వరానికి తరచూ వస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు. పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తి కొంత ఉంది. స్వతంత్రంగా జీవిస్తున్నాడు. చేతులు కట్టుకొని ఎవరి వద్ద ఉద్యోగం చేయలేదు. శాస్త్రాధ్యయనంలోనూ భగవత్ చింతనలోనూ సదాకాలం గడుపుతూ ఉంటాడు. అతడికి కొంత పాండిత్యం ఉంది. ఆంగ్లంలోనూ సంస్కృతంలోనూ అనేక గ్రంథాలు చదివి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మహిమాచరణ్తో, ఇదేమిటి, ఇక్కడికి ఒక ఓడ వచ్చేసిందే. అందరూ నవ్వారు. మహా అయితే ఇక్కడకు ఏవో చిన్న పడవలు మాత్రమే వస్తాయి, కానీ ఏకంగా ఓడ వచ్చేసింది. అందరూ నవ్వారు. కానీ ఒక సంగతి, ఇది ఆషాఢమాసం, వానాకాలం కదా. అందరూ నవ్వారు. మహిమాచరణ్తో అనేక విషయాలు మాట్లాడారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, అది సరే, జనులకు అన్నదానం చేయటం ఒక రకంగా భగవత్ సేవే కదా. నీ అభిప్రాయం ఏమిటి? సకల ప్రాణులలో ఆయన అగ్ని రూపంలో వెలిసి ఉన్నాడు. జనులకు అన్నదానం చేయటం భగవంతునికి ఆహుతి ఇవ్వటమే అవుతుంది. అలా అని దుష్టులకు భోజనం పెట్టరాదు. వ్యభిచారం వంటి మహాపాతకాలకు పాల్పడిన వారు, తీవ్రమైన విషయాసక్తులు, ఇటువంటి వారు కూర్చొని భోజనం చేసిన చోటు 7 మూరల లోతు వరకు అపవిత్రం అయిపోతుంది. ఒకసారి హృదయ్ సిహోర్ పలువురికి భోజనం పెట్టాడు. వారిలో అధిక సంఖ్యాకులు దుష్టులు. నేను అతడితో, హృదు, ఇదిగో చూడు, నువ్వు వీరికి భోజనం పెడితే నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. మహిమాచరణ్తో, నువ్వు మునుపు తరచూ అన్నదానం చేస్తూ వచ్చినట్లు విని ఉన్నాను. ఇప్పుడేమిటి, ఖర్చు ఎక్కువైందా? అందరూ నవ్వారు. పంచమ పరిచ్ఛేదం. బ్రహ్మ సమాజ భక్తులతో. దక్షిణ వసారాలో ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కాస్త మీరు వెళ్ళి చూసిరండి. ఇకపోతే నేను మీకు చెప్పజాలను, మీరు కాస్త వడ్డించవచ్చునే అన్నారు. అందుకు మహిమాచరణ్, వాళ్ళు తీసుకురానివ్వండి, పిదప చూద్దాం అని చెప్పి అంటూ వంటశాల వైపు వెళ్ళాడు. కాసేపట్లోనే తిరిగి వచ్చేశాడు.
శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందంగా భక్తులతో భోజనానికి కూర్చున్నారు. భోజనం కాగానే గదికి తిరిగి వచ్చి కాసేపు విశ్రమించారు. భక్తులు కొలను దక్షిణం వైపు మెట్లు దిగి చేతులు కడుక్కున్నారు. పిదప తమలపాకులు వేసుకుని శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నారు. 2 గంటలప్పుడు ప్రతాప్ వచ్చాడు. అతడు ఒక బ్రహ్మ సమాజ భక్తుడు. రాగానే శ్రీరామకృష్ణకు ప్రణామం చేశాడు. ఆయన తల వంచి నమస్కరించారు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ప్రతాప్, నేను డార్జిలింగ్ కొండలకు గాలి మార్పు కోసం వెళ్ళి ఉన్నాను. శ్రీరామకృష్ణులు, అక్కడకు వెళ్ళినా నీ ఆరోగ్యం పెద్దగా మెరుగైనట్లు కనబడటం లేదే, ఎందుకు? కేశవ్ ప్రస్తావన వచ్చింది. ప్రతాప్, కేశవ్కు చిన్నతనంలోనే వైరాగ్యం కలిగింది. అతడు ఆటలాడి వేడుకలలో పాల్గొనటం సామాన్యంగా ఎవరూ చూసి ఉండరు. హిందూ కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు సత్యేంద్రుడితో అతడికి మంచి స్నేహం ఉండేది. తద్వారా అతడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం కలిగింది. కేశవ్లో భక్తి, యోగం రెండూ ఉన్నాయి. కొన్ని సమయాలలో అతడు భక్తి కారణంగా మూర్ఛనుందేవాడు. గృహస్థులలో ధార్మికతను ప్రచారం చేయడమే అతడి జీవిత లక్ష్యం. నేనుతోనే కష్టాలు, భగవద్ దర్శనానికి లక్షణాలు. తర్వాత ఒక మహారాష్ట్ర మహిళను గురించి ప్రస్తావన వచ్చింది. ప్రతాప్, ఆ ప్రాంతానికి చెందిన కొందరు స్త్రీలు ఇంగ్లండ్కు వెళ్ళి ఉన్నారు. బాగా చదువుకున్న మహారాష్ట్ర స్త్రీ ఒక ఆమె విదేశాలకు వెళ్ళింది. తర్వాత ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుంది. మహాశయ, ఆమె పేరు విని ఉన్నారా? శ్రీరామకృష్ణు, లేదు, కానీ నీ మాటలను బట్టి ఆమెకు పేరు ప్రతిష్టలపై మోజు ఉందని తోస్తోంది. ఇటువంటి అహంకారం మంచిది కాదు. నేను కర్తను అనటం అజ్ఞాన జనితం. భగవాన్ నువ్వే కర్తవు అనటం జ్ఞానం. భగవంతుడే కర్త, తక్కిన వారందరూ అకర్తలే. నేను అనటం వల్ల ఏర్పడే కష్టాలు ఆవుదూడ స్థితిని చూసి తెలుసుకోవచ్చు. దూడ హమ్మా హమ్మా నేను అంటూ అరుస్తుంది. దాని కష్టాలను చూడు. ఎండ అయినా వాన అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాడిలాగాలి. ఒకవేళ కసాయివాని చేతుల్లో నరకబడనూ వచ్చు. దాని మాంసాన్ని మనుషులు తింటారు. తోలును శుభ్రం చేస్తారు. ఆ తోలు నుంచి చెప్పులు మొదలైనవి తయారవుతాయి. జనం వాటిని కాళ్లకు వేసుకొని నడుస్తారు. దీనితో దాని కష్టం తీరటం లేదు. తోలుతో తబలా చేస్తారు. దానిమీద కర్రతో కొడతారు. చివరకు దాని నరాలను విడిచిపెట్టక నారిగా చేస్తారు. దాన్ని దూది ఏకే విల్లుకు కట్టి దూదిని ఏకినప్పుడు తుహు తుహు నువ్వు అంటుంది. ఆ తరువాత నేను అని పలుకదు. నువ్వు అన్న పెదపే దాని దుఃఖం తొలగిపోతుంది. అప్పుడే ముక్తి. ఆ తర్వాత కర్మభూమికి రానవసరం లేదు. మనుషులు, భగవాన్, నేను కర్తను కాను, నువ్వే, నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేవాడవు అని చెబితే ఆ తర్వాత వారి సంసార కష్టాలు తొలగిపోతాయి. అప్పుడు వారికి ముక్తి లభిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ కర్మభూమికి రానవసరం లేదు. ఒక భక్తుడు, జీవుని అహంకారం ఎలా నశిస్తుంది? శ్రీరామకృష్ణులు, భగవద్దర్శనం కానంత వరకు అహంకారం నశించదు. ఎవరికైనా అహంకారం నశించిపోయినట్లయితే నిశ్చయంగా అతడికి భగవద్దర్శనం కలిగి ఉంటుంది. ఒక భక్తుడు, స్వామి, ఒకరికి భగవద్దర్శనం లభించిందని ఎలా తెలుసుకోవటం? శ్రీరామకృష్ణులు, భగవద్దర్శనానికి కొన్ని లక్షణాలు ఉన్నవి. భగవద్దర్శనం పొందిన వ్యక్తిలో 4 లక్షణాలు ఉంటవని శ్రీమద్ భాగవతం చెబుతోంది. అతడు 1 పిల్లవాని వలె, 2 పిశాచిలా, 3 జడునిలా, 4 పిచ్చివానిలా ఉంటాడు. భగవంతుడు దర్శించిన వ్యక్తి నైజం పిల్లవాని వలె మారిపోతుంది. అతడు త్రిగుణాతీతుడు. అతడికి ఏ గుణం పట్ల అనురక్తి ఉండదు. శుచి, అశుచులు రెండూ అతడికి సమానమే. అందుకే పిశాచిలా ఉంటాడు. ఇక పిచ్చివానిలా కొన్ని సమయాల్లో నవ్వుతాడు, కొన్ని సమయాల్లో ఏడుస్తాడు. ఇప్పుడు సంపన్నుడిలా దుస్తులు ధరించి ఉంటాడు. మరుక్షణమే దిగంబరంగా తిరుగుతాడు. పంచెను చెంకలో అదిమి పెట్టుకొని ఉంటాడు. అందుకే పిచ్చివానిలా ఉంటాడు. కొన్ని సమయాల్లో జడునిలా మౌనంగా కూర్చొని ఉంటాడు. ఒక భక్తుడు, భగవద్దర్శనానంతరం అహంకారం అడుగంటా నశించిపోతుందా? శ్రీరామకృష్ణులు, కొన్ని సమయాల్లో భగవంతుడు అతడి అహంకారాన్ని అడుగంటా నశింపచేస్తాడు. సమాధి స్థితిలో మాదిరి. కానీ సామాన్యంగా జాడమాత్రంగా అహంకారాన్ని వదిలి ఉంచుతాడు. కానీ ఈ అహంకారం వల్ల ఏ హాని జరగదు. ఇది పిల్లవాని అహంకారం వంటిది. 5 ఏళ్ల పిల్లవాడు నేను అంటాడు. కానీ ఎవరికి హాని కలిగించటం పిల్లవాడికి తెలియదు. పరుసువేది తాకితే ఇనుము బంగారంగా మారిపోతుంది. ఇనుప కత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. కత్తి వంటి రూపం ఉంటుంది.
కానీ ఎవరికి దాని మూలంగా హాని వాటిల్లదు. బంగారు కత్తితో నరకడానికి, పొడవటానికి సాధ్యం కాదు. ప్రతాప్తో, నువ్వు విదేశాలకు వెళ్ళి ఉన్నావు కదా, అక్కడ ఏం చూసావు? అన్నీ చెప్పు. షష్ఠపరిచ్ఛేదం. విదేశాలలో విషయాసక్తి, జీవితోద్దేశం ఏమిటి? ప్రతాప్, మీరు కాంచనం అంటూ ఉన్నారే, దాన్నే ఇంగ్లాండు దేశస్థులు పూజిస్తున్నారు. కానీ మంచివారు, అనాసక్తులు నిశ్చయంగా ఉండనే ఉంటున్నారు. అయినప్పటికీ సామాన్యంగా ఆది మొదలు అంతం వరకు అంతా రజోగుణ క్రీడయే. అమెరికాలోనూ దీన్నే చూశాను. విదేశీయుల కర్మయోగం, కలియుగంలో భక్తియోగమే శ్రేష్టం. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో లౌకిక విషయానురక్తి విదేశాలలో మాత్రమే ఉన్నదనలేం, సర్వత్రా ఉండనే ఉంది. కానీ సంగతి ఏమిటో తెలుసా? కర్మకాండను ఆదికాండ అంటారు. సత్వగుణం అనగా భక్తి, వివేకం, వైరాగ్యం, దయ మొదలైనవి లేకుండా భగవంతుణ్ణి పొందలేవు. రజోగుణంతో కర్మకలాపాల పటాటోపం జనిస్తుంది. రజోగుణంతో తమోగుణం చేరుకుంటుంది. అనేక పనులలో మునిగి ఉన్నప్పుడు అది భగవంతుని మరిచిపోయేట్లు చేస్తుంది. అందుచేత కామినీ కాంచనాల పట్ల అనురక్తి అధికరిస్తుంది. కానీ సంపూర్ణ కర్మత్యాగం చేయలేం. నీ అభీష్టం ఉన్నా లేకున్నా నీ స్వభావమే నిన్ను కర్మలను నిర్వర్తింప చేస్తోంది. అందుచేతనే నిర్లిప్తతతో కర్మలు నిర్వర్తించమని చెబుతారు. నిర్లిప్తతతో కర్మను నిర్వర్తించటం అంటే ఫలాపేక్ష లేకుండా చెయ్యటమే. ఉదాహరణకు పూజ, జపం, తపస్సు అన్నీ చేస్తున్నావు అనుకో. పలువురు మనల్ని ప్రశంసిస్తారనో, పుణ్యం గడించటానికో వాటిని చేయకూడదు. ఈ రీతిలో అనాసక్తతో పనిచేయటమే కర్మయోగం. ఇది చాలా కష్టమైనది. ఇది కలియుగం. స్వభావ సిద్ధంగానే ఫలాపేక్ష వచ్చేస్తుంది. నిష్కామకర్మను చేస్తూ ఉన్నాము అనే అనుకుంటాం. కానీ ఎక్కడి నుంచో ఫలాపేక్ష వచ్చేస్తోంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో మనలను తెలుసుకోనివ్వదు కూడా. పూజలు, ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాం. అనేక మంది పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాం. అన్నిటినీ ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాం అనే భావించుకుంటాం. కానీ నలుగురు దాన్ని ప్రశంసించాలి అనే భావం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కానీ పూర్తిగా ఫలాపేక్ష లేకుండా ఉండటం అన్నది భగవద్దర్శనం అయిన వ్యక్తికే సాధ్యం. ఒక భక్తుడు, భగవంతుని దర్శనం కాని వారికి మార్గాంతరం ఏమిటి? వారు లౌకిక కర్మలను పూర్తిగా వదిలివేయాలా? శ్రీరామకృష్ణులు, కలియుగానికి తగిన మార్గం భక్తియోగమే. నారదుని భక్తి మార్గం భగవంతుని నామమహిమలను కీర్తించటం. ఓ భగవాన్, నాకు జ్ఞానం ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, నీ దర్శనం ఇవ్వు అని వ్యాకుల చిత్తంతో ప్రార్థించటం. కర్మయోగం ఎంతో కష్టం. కనుకనే భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాలి. ఓ భగవంతుడా, నా కర్మలు తగ్గించు. నా కోసం వేటిని కేటాయించావో వాటిని నీ దయవలన నేను అనురక్తి లేకుండా నిర్వర్తించేట్లు అనుగ్రహించు. అధికంగా పనుల్లో చిక్కుకోవాలి అనే ఇచ్చ నాకు రానివ్వకు అని ప్రార్థించు. కర్మత్యాగం చేయటం సాధ్యం కాదు. నేను ఆలోచిస్తున్నాను, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఇవి కూడా కర్మలే. భక్తి జనిస్తే ఐహిక కర్మలు వాటంతట అవే తగ్గిపోతాయి. అప్పుడు అవి మనకు రుచించవు కూడా. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకాన్ని ఎవరు కోరతారు? ఒక భక్తుడు, ఆంగ్లేయులు సదాకర్మ చేయమనే ప్రబోధిస్తారు. అలా అయితే కర్మలు చేయటం జీవిత లక్ష్యం కాదా? శ్రీరామకృష్ణులు, జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే. కర్మ తొలిమెట్టు మాత్రమే. అది జీవిత లక్ష్యం కాబోదు. నిష్కామ కర్మ ఒక మార్గమే. నిష్కామకర్మ ఒక మార్గమే కానీ లక్ష్యం కాదు. శంభు మల్లిక్ ఒకసారి నాతో ఇలా అన్నాడు. నా వద్దనున్న ధనాన్నంతా ఆసుపత్రులు నిర్మించటం, డిస్పెన్సరీలు కట్టించటం, బాటలు వేయటం, బావులు తవ్వటం మొదలైన పనుల్లో సద్వినియోగపరిచేట్లు నన్ను ఆశీర్వదించండి. అందుకు నేను ఇలా అన్నాను, వీటిని ఫలాపేక్ష లేకుండా చేస్తే మంచిది. కానీ అది ఎంతో కష్టం. ఏది ఏమైనా నువ్వు మనిషిగా జన్మనెత్తిన లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే. అంతేకాని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు నిర్మించటం కాదు అన్న విషయం సదా మనస్సులో జ్ఞప్తి పెట్టుకో. భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే అప్పుడు, ఓ భగవంతుడా, నాకు ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించి ఇవ్వమని కోరుకుంటావా? లేక ఓ భగవంతుడా, నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు, సదా నీ దర్శనం నాకు లభించేట్లు అనుగ్రహించు అని కోరుకుంటావా? ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఇవన్నీ అశాశ్వతాలు.
భగవంతుడొక్కడే యథార్థ వస్తువు, తక్కినవన్నీ అస్తిత్వం లేనివి. ఆయనను సాక్షాత్కరించుకుంటే ఆయనే కర్త, మనం అకర్తలం అన్న భావన కలుగుతుంది. అటువంటప్పుడు ఆయనను విడనాడి పలు కర్మలలో చిక్కుబడి ఎందుకు ఈ క్షోభను అనుభవించటం? ఆయనను పొందితే ఆయన కృపాకటాక్షంతో అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఏర్పడతాయి. అందుకే కర్మ అనేది తొలిమెట్టు మాత్రమే అని చెబుతున్నాను. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాబోదు. సాధనలు అనుష్ఠించి పురోగమించండి. సాధనలు అనుష్ఠించి మరింతగా పురోగమిస్తే చివరకు భగవంతుడే యథార్థ వస్తువు, తక్కినవన్నీ అస్తిత్వం లేనివి, భగవత్ సాక్షాత్కారమే జీవితోద్దేశం అని తెలుసుకుంటారు. ఒక కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టే నిమిత్తం అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతనికి ఒక బ్రహ్మచారి తారసపడ్డాడు. ఆ బ్రహ్మచారి అతడితో, నాయనా ముందుకు వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టేవాడు ఆ బ్రహ్మచారి నన్ను ఎందుకు ముందుకు వెళ్ళమన్నాడు అని యోచించసాగాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అతడు తీరిగ్గా కూర్చుని ఉన్నప్పుడు ఆ బ్రహ్మచారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నేను ఈరోజు ఇంకా ముందుకు పోతాను అని అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళి ఇంకా ముందుకు పోయి చూశాడు. అసంఖ్యాకమైన చందన వృక్షాలు. ఆనందంతో వాటిని కొట్టి బండ్ల కొద్దీ తెచ్చుకున్నాడు. సంతలో విక్రయించి గొప్ప ధనవంతుడైపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. బ్రహ్మచారి చెప్పిన ముందుకు వెళ్ళు అన్న మాటలు మళ్ళీ అతడికి జ్ఞప్తికి వచ్చాయి. ఆ రోజు అడవిలో చాలా దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ నదీ తీరంలో వెండి గని. ఇటువంటి పెన్నిధిని అతడు కలలో కూడా ఊహించలేదు. గనిలో నుండి వెండిని త్రవ్వి తీసుకువచ్చి విక్రయించాడు. చాలా ధనం వచ్చింది. అతడు కోటికి పడగలెత్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కూర్చుని ఆలోచింపసాగాడు. బ్రహ్మచారి నన్ను వెండిగనులున్న ప్రాంతం వరకు మాత్రమే వెళ్ళమని చెప్పలేదే, ఆయన నన్ను ముందుకు వెళ్ళమని కదా చెప్పారు అని అనుకున్నాడు. ఈసారి నదిని దాటి వెళ్ళాడు. అక్కడ బంగారు గని. ఓహో, ఇందుకేనా బ్రహ్మచారి ముందుకు వెళ్ళు అని చెప్పారు అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఇంకా ముందుకు పోగా రత్నాలు, మాణిక్యాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూశాడు. అతడికి కుబేరుడంతటి ఐశ్వర్యం కలిగింది. అందుకే ఏది చేసినా ముందుకు పోగా పోగా సద్వస్తువులు లభిస్తాయని చెబుతున్నాను. కాస్త జపం చేసి కాస్త చైతన్యం కలగగానే సాధించవలసిందంతా సాధించి వేశాను అని భావించకు. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాదు. ఇంకా ముందుకు వెళ్ళు. అప్పుడు నువ్వు నిష్కామకర్మ చేయగలవు. కానీ నిష్కామకర్మ చేయటం చాలా కష్టం. అందుచేత భక్తితో, వ్యాకుల చిత్తంతో భగవాన్ నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు. నా కర్మలు తగ్గించివేయి. ఉన్న కర్మలను నేను నిష్కామభావంతో చేసేట్లు అనుగ్రహించు అంటూ ప్రార్థించు. ఇంకా ముందుకు పోతే భగవదానుభూతి కలుగుతుంది. ఆయన దర్శనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆయనతో మాట్లాడి ఆనందించవచ్చు. కేశవ్ సేన్ మరణానంతరం బ్రహ్మసమాజ ఉపాసనా వేదిక గురించి తలెత్తిన అభిప్రాయ భేదాల ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, ఉపాసనా వేదిక గురించి నీతో ఏదో గొడవ జరిగిందని విన్నాను. గొడవలు చేసిన వారు కేవలం అల్పులు. అందరూ నవ్వారు. భక్తులతో, ఇలా చూడండి, ప్రతాప్ అమృతుడు వంటి వారు శంఖనాదం చేస్తూ ఉన్నారు. ఈ వాగ్యుద్ధం చేసే తతిమాజనం శబ్దం బయటకు కూడా వినిపించదు. అందరూ నవ్వారు. ప్రతాప్, స్వామి, శబ్దాన్ని గురించి మాట్లాడితే కేవలం మామిడి టెంకతో కూడా శబ్దం చెయ్యవచ్చు. సప్తమ పరిచ్ఛేదం. బ్రహ్మ సమాజం శ్రీరామకృష్ణులు ప్రతాప్కి ఉపదేశం. శ్రీరామకృష్ణుల ప్రతాప్తో, ఇదిగో మీ బ్రహ్మ సమాజ లెక్చర్లు వింటున్నప్పుడు ప్రబోధకుడు ఎటువంటి వాడో బాగా అర్థం చేసుకోవచ్చు. హరిసభ ఒకదానికి నన్ను తోడ్కొని వెళ్లారు. ఒక పండితుడు ఉపదేశకుడుగా ఉన్నాడు. అతడి పేరు సమాధ్యాయి. అతడు ఏం చెప్పాడో తెలుసా? భగవంతుడు నీరసుడు. మన ప్రేమభక్తితో ఆయనను సరసునిగా చెయ్యాలి అన్నాడు. ఈ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. ఒక పిల్లవాడు కోసిన కోతలే నాకు జ్ఞప్తికి వచ్చాయి. మా మామగారి ఇంట్లో అనేక గుర్రాలు ఉన్నాయి. అవును, ఒక ఆవుల గొట్టం నిండా గుర్రాలు అన్నాడతడు. ఆవుల గొట్టంలో ఆవులు ఉంటాయి కానీ గుర్రాలు ఎలా ఉంటాయి? ఇటువంటి అసంబద్ధ ప్రకటన వింటే జనం ఇతడి వద్ద గుర్రాలు గిర్రాలు ఏవీ లేవు అనే కదా అనుకుంటారు. అందరూ నవ్వారు. ఒక భక్తుడు, గుర్రాలు లేవన్నది నిజమే, అయితే ఆవులు కూడా లేవు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణుడు, కాస్త యోచించండి. ఎవరైతే రసస్వరూపుడో ఆయనను నీరసుడు అని పేర్కోవటమా? దీని నుంచే ఇతడికి భగవంతుని గురించి ఎటువంటి అనుభవమూ లేదని తెలుస్తోంది. నేను కర్త అనే భావమే అజ్ఞానం. భగవత్ ప్రేమలో మునిగిపోవడమే కర్తవ్యం. ప్రతాప్తో,
ఇలా చూడు, నీకొక మాట చెబుతున్నాను. నువ్వు విద్యాధికుడవు, మేధావి, గంభీరుడవు. కేశవ్, నువ్వు చైతన్య నిత్యానందుల వలె సోదరుల్లా ఉన్నారు. లెక్చర్, తర్కం, కలహం, చర్చలు, వాదోపవాదాలు అన్నీ జరిగిపోయాయి. ఇంకా వీటిలో నీకు ఆసక్తి ఉందా? ఇక పూర్తిగా మనస్సును భగవంతునిపై ఏకాగ్రం చేయి. భగవంతునిలో మునిగిపో. ప్రతాప్: అలాగేనండి, మీరన్నది వాస్తవమే, దానిలో సందేహం లేదు. ఇక ఇదొక్కటే నా కర్తవ్యం. కానీ నేను చేస్తున్న లెక్చర్ మొదలైనవన్నీ కేశవ్ పేరు నిలబెట్టడానికే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అతడి పేరు నిలబెట్టడానికే అన్నీ చేస్తున్నావని నువ్వు అంటున్నావు. సరే, కానీ కొన్ని రోజులు గడిచాక ఈ భావన పోతుంది. ఒక కథ చెబుతాను విను. ఒక వ్యక్తికి కొండ మీద ఇల్లు ఒకటి ఉంది. అదొక పూరి గుడిసె. ఎంతో శ్రమించి అతడు ఆ గుడిసెను కట్టుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఒక పెద్ద తుఫాను వీచింది. గుడిసె అటూ ఇటూ ఊగిసలాడసాగింది. ఇంటిని ఎలా కాపాడాలో పాలుపోక అతడు దిగులు పడ్డాడు. ఓ వాయుదేవా, ఈ ఇంటిని కూల్చివేయబోకు తండ్రి అని ప్రార్థించాడు. కానీ వాయుదేవుడు అతడి ప్రార్థనలను పట్టించుకున్నట్లు లేదు. ఇల్లు కూలటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అతడికి ఒక యోచన తట్టింది. హనుమంతుడు వాయుదేవుని పుత్రుడని జ్ఞాపకం వచ్చింది. వెంటనే చిత్తశుద్ధితో, తండ్రి వాయుదేవా, ఈ గుడిసెను కూల్చివేయకు. ఇది హనుమంతుని గృహం. నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇల్లు మరింతగా ఊగిపోతూ ఉన్నది. అతడి మొరలను ఎవరు ఆలకిస్తారు? హనుమంతుని గృహం, హనుమంతుని గృహం అంటూ పలుమార్లు కేకపెట్టినప్పటికీ ఏ ప్రయోజనమూ కలుగలేదు. అప్పుడు, ఓ వాయుదేవా, ఇది లక్ష్మణుని ఇల్లు, లక్ష్మణుని ఇల్లు అని చెప్పి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఓ వాయుదేవా, ఇది రాముని గృహం, రాముని గృహం, దీన్ని కూల్చివేయకు, నిన్ను బతిమాలుకుంటున్నాను అన్నాడు. అందువల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. గుడిసె కూలిపోసాగింది. మరే దారి లేదు. ప్రాణం కాపాడుకుంటే చాలుననుకుని గుడిసె నుండి బయటకు వచ్చాడు. ఇది దెయ్యం కొంప, ఎలాగైనా పోని అంటూ పరుగు పెట్టాడు. కేశవ్ పేరు నువ్వు నిలబెట్టనవసరం లేదు. అతడు సాధించినవన్నీ భగవదేచ్ఛ వల్లనే జరిగినవని తెలుసుకో. భగవత్ సంకల్పం మూలంగానే జరిగింది. ఆయన సంకల్పం కారణంగానే జరుగుతూ ఉన్నది. నువ్వు ఏం చేయగలవు? భగవంతునికి నీ నిండు మనస్సును ఒప్పగించటమే ఇప్పటి నీ కర్తవ్యం. ఆయన ప్రేమసాగరంలోకి దుమికి వేయి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు సుమధుర కంఠంతో పాడసాగారు. ప్రతాప్తో: పాట విన్నావు కదా, లెక్చర్, కలహాలు అన్నీ చాలా చేశావు. ఇక లోతుగా మునుగు. ఈ సముద్రంలో మునిగితే మరణిస్తాం అనే భయం ఉండదు. ఇది అమృతసాగరం. దీనివల్ల బుర్ర పాడైపోతుందని భావించనక్కర్లేదు. భగవంతుని గురించి అధికంగా చింతన చేయటం వల్ల మనిషి పిచ్చివాడైపోతాడని భావించకు. ఒకసారి నేను నరేంద్రుడికి చెప్పాను. ప్రతాప్: మహాశయ, నరేంద్రుడు ఎవరు? శ్రీరామకృష్ణుడు: ఆ పేరిట ఒక యువకుడున్నాడు. నేను అతడితో, ఇలా చూడు, భగవంతుడు ఆనందసాగరుడు. ఆ ఆనందసాగరంలో మునిగిపోవాలని నువ్వు కోరుకోవా? సరే, ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో. నువ్వొక ఈగవైతే ఎక్కడ కూర్చుని దాన్ని తాగుతావు అని అడిగాను. అందుకు అతడు, నేను గిన్నె అంచున కూర్చుని తలను సాచి తాగుతాను అని చెప్పాడు. ఎందుకు అంచున కూర్చుంటావు అని అడిగాను. అందుకతడు, మరీ పక్కన కూర్చుంటే మునిగిపోతే ప్రాణం పోతుంది అన్నాడు. వెంటనే నేను, నాయన, సచ్చిదానంద సాగరంలో ఆ భయం లేదు. అది అమృత సాగరం. దానిలో మునిగితే మరణించవు. మనిషి అమరుడవుతాడు. భగవదోన్మాదం కలిగితే మనిషి పిచ్చివాడు కాబోడు అని చెప్పాను. భక్తులతో, నేను నాది ఇదే అజ్ఞానం. రాణి రాస్మణి కాళికాలయాన్ని నిర్మించింది అనే అంటున్నారు జనులు. భగవంతుడే దాన్ని నిర్మించాడని ఎవరూ అనటం లేదు. బ్రహ్మ సమాజాన్ని ఫలానా వ్యక్తి స్థాపించాడు అంటున్నారు. దైవ సంకల్పంతో ఇది సంభవించింది అని ఎవరూ చెప్పటం లేదు. నేను కర్తను అనుకోవటం అజ్ఞానం. భగవాన్, నువ్వు కర్తవు, నేను కాదు. నువ్వు యంత్రాన్ని నడిపించేవాడవు, నేను యంత్రాన్ని అనుకోవటం జ్ఞానం. ఓ భగవంతుడా, నాదంటూ ఏదీ లేదు. ఈ దేవాలయం నాది కాదు. ఈ కాళికాలయం నాది కాదు. ఈ సమాజం నాది కాదు. అన్నీ తమరివే. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరు నా వారు కారు. అన్నీ తమరివే. ఇదే జ్ఞానం. నా సొంతం అనుకుని వారిని ప్రేమించటం మాయ. అందరినీ ప్రేమించటం దయ. బ్రహ్మ సమాజస్థులను మాత్రం ప్రేమించటం, కుటుంబంలోని వారిని మాత్రమే ప్రేమించటం, దీని పేరు మాయ. తన దేశ ప్రజలను మాత్రం ప్రేమించటం, దీని పేరు మాయ.
సమస్త దేశ ప్రజలను ప్రేమించటం, అన్ని మతాల వారిని ప్రేమించటం అనేది దయ నుంచి జనిస్తుంది, భక్తితో ఏర్పడుతుంది. మాయచే మనిషి బద్ధుడవుతున్నాడు, భగవంతుని నుండి వైదొలుగుతున్నాడు. దయతో భగవదనుభూతి కలుగుతోంది. సుఖదేవుడు, నారదుడు వంటి వారు దయను కలిగి ఉన్నారు. అష్టమ పరిచ్ఛేదం. ప్రతాప్కి ఉపదేశం. బ్రహ్మ సమాజం. కామినీ కాంచనాలు. ప్రతాప్ మహాశయ, మీ వద్దకు వచ్చేవారు ఆధ్యాత్మికంగా క్రమక్రమంగా పురోగమిస్తున్నారు కదా. గృహస్థుల సాధన. శ్రీరామకృష్ణులు, సంసార జీవితం గడపటంలో తప్పు ఏముందని నేను అడుగుతాను, కానీ పని మనిషిలా మెలగాలి. ఆమె యజమాని ఇంటి గురించి మాట్లాడేటప్పుడు మా ఇల్లు అని నోటితో అంటుంది, కానీ ఆమె సొంత ఇల్లు ఏదో ఒక గ్రామంలో ఉండవచ్చు. యజమాని ఇంటిని చూపి మా ఇల్లు అని నోటితో చెబుతుంది, కానీ అది నిజానికి తన ఇల్లు కాదని, తన ఇల్లు గ్రామంలో ఉందని మనసులో ఆమెకు బాగా తెలుసు. యజమాని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. నా హరి తుంటరి, నా హరికి తీపి ఇష్టం లేదు అంటుంది. నా హరి అని నోటితో చెప్పిన హరి తన బిడ్డ కాడు, యజమాని బిడ్డ అన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసే ఉంది. అందుకే ఇక్కడకు వచ్చే వారితో నేను సంసారంలో ఉండండి, దానిలో తప్పులేదు, కానీ భగవంతునిపై మనస్సు నిలిపి జీవించండి. ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు ఏవీ నావి కావు, అన్నీ భగవంతునివే. నా ఇల్లు భగవంతుని వద్ద ఉంది అన్న విషయం అర్థం చేసుకోండి. ఆయన పాదపద్మాల పట్ల భక్తి కలిగేట్లు వ్యాకుల చిత్తంతో సర్వదా ప్రార్థించండి అని చెబుతున్నాను. పాశ్చాత్య దేశస్థుల గురించి ప్రస్తావన మళ్లీ వచ్చింది. ఈ రోజుల్లో పాశ్చాత్య పండితులు భగవంతుని ఉనికిని అంగీకరించడం లేదట. అవునా అని ఒక భక్తుడు అన్నాడు. ప్రతాప్, మీరు ఏమన్నా సరే, వారిలో ఎవరు నాస్తికుల్లా నాకు తోచటం లేదు. ఈ జగత్ వ్యాపారాలకు వెనుక ఒక మహాశక్తి ఉంది అనటం పలువురు అంగీకరించి తీరవలసిందే. శ్రీరామకృష్ణులు, అది చాలు. శక్తిని అంగీకరిస్తున్నారే, వారు ఎలా నాస్తికులవుతారు? ప్రతాప్, అది కాక యూరోపియన్ మేధావులు మోరల్ గవర్నమెంట్, మంచికి సత్ఫలం, పాపానికి శిక్ష ఈ లోకంలో ఉన్నాయి అనే వాదాన్ని అంగీకరిస్తున్నారు. చాలాసేపు మాట్లాడిన పిదప ప్రతాప్ సెలవు పుచ్చుకోవటానికి లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, నీకు మరేం చెప్పగలను? ఇకపై వాదోపవాదాలు, కోట్లాటల్లో పాల్గొవద్దు. మరో మాట, కామినీ కాంచనాలే మనిషిని భగవంతుని నుండి విముఖుని చేసి వేస్తున్నవి. ఆయన వైపు పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. నువ్వే ఆలోచించి చూడు. ప్రతి ఒక్కరూ తన భార్య గురించి బడాయిలు చెబుతూ ఉంటారు. అందరూ నవ్వారు. ఆమె మంచిదైనా సరే, కాకున్నా సరే. ఎవరినైనా అవును, నీ భార్య ఎటువంటిది అని అడిగితే ఆమె చాలా మంచిది అనే చెబుతారు. ప్రతాప్, నేను సెలవు పుచ్చుకుంటానండి. ప్రతాప్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణుల అమృతవచనాలు, కామిని కాంచన త్యాగం గురించిన మాటలు కొనసాగాయి. సురేంద్రుని తోటలోని చెట్లు పిల్లగాలిలో ఊగిసలాడినందున వాటి ఆకులు మర్మర ధ్వనిని పుట్టించాయి. శ్రీరామకృష్ణుల అమృతవచనాలు ఆ ధ్వనిలో కలిసిపోయాయి. ఒకసారి భక్తుల హృదయాలను స్పృశించి చివరకు అనంతాకాశంలో విలీనమయ్యాయి. ఈ పలుకులు ప్రతాప్ హృదయంలో ప్రతిధ్వనించలేదా? కాసేపయ్యాక మణిలాల్ మల్లిక్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, మీరు దక్షిణేశ్వరానికి వెళ్ళవలసిన సమయం అయింది. కేశవ్ తల్లి, అతడి కుటుంబ స్త్రీలు మిమ్మల్ని దర్శింప అక్కడకు వస్తారు. మీరు అక్కడ కనపడకపోతే వాళ్ళు నిరాశతో ఇంటికి వెళ్ళవలసి వస్తుంది అన్నాడు. కేశవ్ కాలధర్మం చెంది కొన్ని నెలలే అయింది. అందుకే అతడి ముదుసలి తల్లి, భార్య, ఆ ఇంటి స్త్రీలు శ్రీరామకృష్ణులను దర్శింప దక్షిణేశ్వరానికి వెళ్లారు. శ్రీరామకృష్ణులు మణి మల్లిక్తో, ఉండవయ్యా ఉండు, తొందరపరచకు. నేను సరిగ్గా నిద్రపోనైనా లేదు. దీనికి తోడు పరిగెత్తుకుంటూ వెళ్ళడం నా వల్ల కాదు. వాళ్ళు అక్కడకు పోతారు అంటే అందుకు నేనేం చేయగలను? వాళ్ళు అక్కడ తోటలో పచార్లు చేస్తూ ఆనందిస్తారులే. ఒకంతసేపు విశ్రమించాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బయలుదేరేటప్పుడు సురేంద్రుని హితానికై ప్రార్థించారు. ఇంట్లో ప్రతి గదిలోకి వెళ్ళి మెల్లగా భగవన్నామాన్ని ఉచ్చరించారు. ఏ కొరత ఉండకూడదని నేను అప్పుడు పూరి తినలేదు, కాస్త పట్టుకురండి అన్నారు. నిలబడే ఒకే ఒక ముక్క తిని, దీనిలో గొప్ప అంతరార్థం ఉన్నది. పూరి తినలేదని మనస్సుకు తోస్తే మళ్ళీ ఇక్కడకు రావాలని కోరిక కలుగుతుంది అన్నారు. అందరూ నవ్వారు. మణి మల్లిక్ నవ్వుతూ, అది మంచిదే, మేము వస్తాం కదా. అందరూ నవ్వారు. నవమ పరిచ్ఛేదం. బాబురాం, రాఖాల్, లాటు, నిరంజన్, నరేంద్రుడు ప్రభుత్తుల గురించి శ్రీరామకృష్ణులు.
శుక్రవారం జూన్ 20, 1884. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో భక్తులతో కూర్చొని ఉన్నారు. మునిమాపు వేళ జగజ్జనని నామాన్ని జపిస్తూ ఆమె చింతనలో మునిగి ఉన్నారు. గదిలో రాకాల్, అధర్, మా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. రథయాత్ర ఉత్సవం జరగటానికి ఇంకా 5 రోజులే ఉన్నవి. కాసేపటి తర్వాత ఆలయాల్లో సాయంకాల హారతులు ప్రారంభమయ్యాయి. అదర్ హారతులు తిలకింప వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. భక్తుల గురించి ఆనందంతో చెప్పసాగారు. శ్రీరామకృష్ణులు, బాబూరాం చదువు కొనసాగించాలనుకుంటున్నాడా? ఇతరులకు సోదాహరణగా ఉండటం కోసం చదువు అని అతడికి చెప్పాను. సీతను చెరవిడిపించాక రాజ్యం పాలించటానికి విభీషణుడు సమ్మతించలేదు. అప్పుడు రాముడు అతడితో, మూడులు అర్థం చేసుకోవటానికైనా నువ్వు రాజ్యం పాలించాలి, లేకుంటే రామునికి సేవ చేసి విభీషణుడు ఏం ప్రయోజనం పొందాడు అని వారంటారు. నీకు రాజ్యం లభించడం చూసి ఆనందిస్తారు అన్నాడు. నీకొక మాట చెబుతాను. బాబూరాం, భవనాథ్, హరీష్లలో ప్రకృతి భావం ఉండటం నేను ఆనాడు గమనించాను. మెడలో మాల ధరించిన దేవివలే బాబూరాంను చూశాను. చుట్టూ చెలికత్తెలు ఉన్నారు. కలలో అతడు ఏదో పొందాడు. అతడి దేహం పరిశుద్ధమైనది. అతడు కాస్త ప్రయత్నిస్తే చాలు, సకలం సిద్ధిస్తుంది. ఇలా చూడు, నా అవసరాలను చూసుకోవటంలో కాస్త ఇబ్బంది వచ్చింది. బాబూరాం ఇక్కడకు వచ్చి ఉంటే బాగుంటుంది. వీరి మనోస్థితులన్నీ ఒకే రీతిలో మారిపోతూ ఉన్నాయి. లాటు ఉన్నత స్థితిలో ఉన్నాడు. సదా భావపారవస్యంలోనే ఉంటున్నాడు. క్రమక్రమంగా దానిలో విలీనం అయ్యే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాకాల్ స్థితి ఎలా ఉందంటే, నేనే అతడికి నీళ్లు అందించవలసి వస్తోంది. అతడు పెద్దగా, నాకు ఏమీ తెలియదు. బాబూరాం, నిరంజన్లు తప్ప మరే యువకులున్నారు. మరెవరైనా వస్తే ఉపదేశం పొంది వచ్చిన దారినే వెళ్ళిపోతారు. కానీ బాబూరాం బలవంతంగా సమస్తం వదిలిపెట్టి రావాలని నేను చెప్పడం లేదు. అలా చేస్తే అతడి ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు. నవ్వుతూ ఇక్కడకు వచ్చేయ్ అని అతడితో చెబితే అతడు మీరే లాక్కోండి అంటాడు. రాకాల్ను చూసి విలపిస్తాడు. రాకాల్ ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడు అంటాడు. రాకాల్ ఇంట్లో మనిషిలా ఇక్కడ ఉన్నాడు. అతడు ఒక సంసారానురక్తుడు కాజాలడని తెలుసు. అవన్నీ చప్పగా, రుచిహీనంగా అయిపోయాయి అంటాడు. ఒకసారి అతడి భార్య ఇక్కడకు వచ్చింది. ఆమెకు 14 ఏళ్లు ఉండొచ్చు. ఇక్కడి నుంచి కొన్నగర్ వెళ్ళింది. రాకాల్ను అక్కడకు రమ్మని పిలిచారు. కానీ అతడు పోలేదు. ఆ వేడుకలు, వినోదాలు నాకు నచ్చవు అంటాడు. నిరంజన్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా అందగాడు. శ్రీరామకృష్ణులు, అందమే కాదు, అతడు సరళ హృదయుడు. సరళ హృదయం ఉంటే భగవంతుని సులువుగా పొందగలరు. సరళ హృదయులు ఉపదేశం సత్వరం ప్రయోజకారి అవుతుంది. రాళ్ళు లేని దున్నిన నేలలో విత్తనాలు నాటితే సత్వరం మొలకెత్తుతాయి. తొందరగా ఫలం దక్కుతుంది. నిరంజన్ వివాహం చేసుకోడు. నువ్వు ఏమనుకుంటున్నావు? కామినీ కాంచనాలే మనిషిని బద్ధుణ్ణి చేస్తాయి. మా అవునండి. శ్రీరామకృష్ణులు, తాంబూలం, పొగాకు వదిలివేయటం వల్ల ఏం లాభం? కామినీ కాంచనాల త్యాగమే త్యాగం. నిరంజన్ ఉద్యోగం చేస్తూ ఉన్నా అతన్ని ఏ కళంకం అంటుకోదని భావపారవస్య స్థితిలో గాంచాను. అతడు తన తల్లి కోసం ఉద్యోగం చేస్తున్నాడు. దానిలో తప్పులేదు. నువ్వు చేసే పనిలోనూ దోషం లేదు. అది మంచి పని. క్లర్క్, గుమస్తా పని చేసేవాడొకడు చెరసాల పాలయ్యాడు. చేతులకు సంకెళ్లు వేశారు. కొంతకాలం తర్వాత అతన్ని విడుదల చేశారు. బయటకు వచ్చాక అతడు కుప్పిగంతులు వేస్తూ తిరుగుతాడా ఏమిటి? మళ్ళీ క్లర్క్ పనినే చేస్తాడు. నీకు ధనార్జనలో ఆసక్తి లేదు. భార్యాబిడ్డలకు కూడు గుడ్డ అందించాలి, లేకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? మరెవరన్నా వారి బాధ్యత తీసుకుంటే నేను ఉద్యోగం మానేయవచ్చు. శ్రీరామకృష్ణులు, అది సరే, కానీ ప్రస్తుతం ఇది చెయ్యి, అది చెయ్యి. సర్వసంగ పరిత్యాగం చేయటం మహద్భాగ్యం. శ్రీరామకృష్ణులు, అది నిజమే.
కానీ జనులు సంస్కారాలను బట్టి ఉంటారు. నీకు ఇంకా కొంత కర్మ బాకీ ఉంది. అది తీరిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. నీకు ముక్తి లభిస్తుంది. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే సులువుగా వదిలిపెట్టరు. రోగం పూర్తిగా నయమయ్యాకే బయటకు వదులుతారు. ఇక్కడకు వచ్చే భక్తులను 2 తరగతులుగా విభజించవచ్చు. ఒక తరగతి వారు ఓ పరమేశ్వర మమ్మ ఉద్ధరించు అంటారు. 2వ తరగతి వారు ఆంతరంగికులు. వీరు ఇలా మాట్లాడరు. వీరు 2 విషయాలు గ్రహిస్తేనే చాలు. మొదటిది నేను ఎవరిని, రెండవది వారెవరు, వారికి నాకు ఏమిటి సంబంధం. నువ్వు ఈ 2వ తరగతికి చెందినవాడివి లేకుంటే ఇంతగా చేయగలవా? నరేంద్ర, రాకాల్, నిరంజన్లది పురుషభావం, బాబూరాం భవనాద్లది ప్రకృతి భావం. భవనాద్, బాబూరాంలది ప్రకృతి భావం. హరీష్ స్త్రీల దుస్తులు ధరించి నిద్రిస్తాడు. ఈ భావన తనకు నచ్చినట్లుగా బాబూరాం చెబుతున్నాడు. దీని గురించి నేను అనుకున్నది సరిపోయింది. భవనాథ్ కూడా అట్లే. కానీ నరేంద్రుడు, రాకాల్, నిరంజన్లు పురుష స్వభావం కలవారు. చెయ్యి విరగడంలో అర్థం ఏమిటి? సిద్ధులు, శ్రీరామకృష్ణులు. అది సరే, చెయ్యి విరిగిందే, దీనికి అర్థం ఏమిటి? మునుపు ఒకసారి భావపారవస్య స్థితిలో పన్ను విరిగింది, ఈసారి చెయ్యి విరిగింది. మౌనంగా ఉండటం చూసి శ్రీరామకృష్ణులే ఇలా అన్నారు. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించటానికే చెయ్యి విరిగింది. ఇప్పుడు లోపల ఎంతగా వెతికినా నేను కానరాదు. వెదకి వెదకి చూస్తున్నాను. అక్కడ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. ఆయననే చూస్తున్నాను. అహంకారం అడుగంటా నశించకుంటే భగవంతుని పొందటం అనే మాటే లేదు. చాతక పక్షిని చూడు, దాని గూడు భూమి మీద, కానీ అది ఎంతో ఎత్తులో ఎగురుతుంది. చేపలు తినటం చేతనే నాకు సిద్ధులు లభించలేదని కెప్టెన్ అంటున్నాడు. ఈ సిద్ధులు ఎక్కడ వచ్చి పడతాయో అనే భయంతో కొన్ని సమయాల్లో నేను గడగడ వణికిపోతాను. సిద్ధులు కలిగితే ఈ చోటు ఒక ఆసుపత్రి అయిపోతుంది. జనం నా రోగాన్ని నయం చేయండి అంటూ వచ్చి పడతారు. సిద్ధులు లభించటం మంచిదా? లేదండి, అష్టసిద్ధులలో ఒకటి అబ్బినా భగవంతుని పొందలేమని మీరే కదా సెలవిచ్చారు. శ్రీరామకృష్ణులు. సరిగ్గా చెప్పావు. అల్పబుద్ధులే సిద్ధులను కోరతారు. గొప్పవారిని ఏదైనా కర్మ చాలక అడిగితే ఆ పిదప మర్యాద ఉండదు. అతడితో కలిసి ఒకే బండిలో పోలేము. అలా పోయినా కూడా పక్కన కూర్చోనివ్వడు. అందుకే నిష్కామ భక్తి, అహేతుక భక్తి శ్రేష్టమైనది. సాకార నిరాకారాలు రెండూ సత్యమే. భక్తుని ఇల్లు భగవంతుని నివాస స్థానం. సాకారం, నిరాకారం రెండూ సత్యాలే. నువ్వు ఏమంటావు? నిరాకారోపాసనలో మనస్సును చాలాసేపు నిలుపలేం. అందుచేతనే భక్తుడు సాకారాన్ని పూజిస్తూ ఉంటాడు. కెప్టెన్ బాగా చెప్పాడు. పక్షి చాలాసేపు ఎంతో ఎత్తులో ఎగిరి అలసిపోగానే చెట్టుకొమ్మ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. నిరాకారం తర్వాత సాకారం. నేను ఒకరోజు నీ ఇంటికి రావాలి. అధర్ ఇల్లు, సురేంద్రుని ఇల్లు, బలరాం ఇల్లు ఇవన్నీ నా అతిథి గృహాల్లా ఉండటం ఒకరోజు భావపారవస్య స్థితిలో గాంచాను. కానీ వాళ్ళు ఇక్కడకు రాకపోయినా నాకు బాధ లేదు. గారడీవాడు అతడి గారడి. దయ చూపగలిగితే భగవంతుడు ఒక్కడే. నిజమేనండి. మీకు బాధ ఎక్కడిది? ఆనందం చెందుతున్న భావన ఉంటేనే కదా బాధపడుతున్న భావన వస్తుంది. మీరు ఆనందానికి బాధలకు అతీతులు కదా శ్రీరామకృష్ణులు. అవును, గారడీవాడు, అతడి గారడి రెంటినీ నేను చూస్తున్నాను. గారడీవాడే సత్యం, అతడి గారడీలన్నీ భ్రాంతి, కళ వంటివి. చండి, దుర్గా సప్తశతి శ్రవణం చేసినప్పుడు ఇది గ్రహించాను. ఇదిగో శంభు నిశంభులు పుట్టారు, కాసేపట్లో మరణించారు. స్వామి, నేనొకసారి గంగాధర్తో కలిసి స్టీమర్లో కాల్నాకు పోతున్నప్పుడు ఒక పడవ స్టీమర్ను ఢీకొన్నది. దానిలోని 20-25 మంది ప్రయాణికులు నదిలో మునిగిపోయి మరణించారు. నదీ తరంగాల నురుగుల వారందరూ నీళ్లలో మునిగి మాయమైపోయారు. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ జగత్తును గారడీలా చూసే వ్యక్తిలో దయ ఉంటుందా? అప్పుడు అతడిలో కర్తృత్వ భావన ఉంటుందా? ఆ భావన ఉంటేనే కదా దయ జనిస్తుంది. శ్రీరామకృష్ణులు. జ్ఞాని ఒకే సమయంలో భగవంతుడు, మాయ, జీవజగత్తులు అన్నిటినీ చూస్తున్నాడు. మాయ విద్యామాయ, అవిద్యామాయ, జీవజగత్తులు అన్నీ ఉన్నాయని, అదే సమయంలో అవి లేవు అని కూడా అతడు చూస్తున్నాడు. నేను ఉన్నంత వరకు ఇతరులు కూడా ఉన్నారు. జ్ఞానఖడ్గంతో ఖండించిన తర్వాత ఏదీ ఉండదు. ఆ స్థితిలో స్వకీయ నేను భావన కూడా గారడీవాడి గారడి అయిపోతుంది.
మా ఆలోచించసాగాడు. శ్రీరామకృష్ణులు, అదెలాగో తెలుసా? 25 రేకులున్న ఒక పువ్వు, దాన్ని ఒక వేటుతో ఖండించినట్లు. కర్తృత్వ భావన. రామరామ, సుఖదేవుడు, శంకరులు వంటి వారు విద్యానేనును నిలుపుకున్నారు. మనిషి దయచూపగలడా? దయచూపగలవాడు భగవంతుడొక్కడే. దయ అనేది ఉన్నది విద్యానేనులోనే. విద్యానేనుగా ఉంటోంది ఆ భగవంతుడే. కాళీయే బ్రహ్మం. కల్కి అవతారం. కానీ 1000 సార్లు అన్నిటినీ ఇంద్రజాలంగా చూసినప్పటికీ అందరూ ఆమె పిడికిలిలోనే ఉన్నారు. ఆమె నుండి తప్పించుకొని పారిపోలేరు. నువ్వు స్వతంత్రుడవు కావు. ఆమె ఎలా చేయిస్తే అలాగే చెయ్యాలి. బ్రహ్మజ్ఞానాన్ని ఆ ఆద్యాశక్తి అనుగ్రహిస్తేనే మనకు లభించేది. అప్పుడే గారడీలా చూడగలవు, లేకుంటే సాధ్యం కాదు. కించిత్తైనా నేను ఉన్నంత వరకు మనం ఆద్యాశక్తి ఇలాకాలోని వారమే. ఆమె అధీనులమే. ఆమెను దాటి పోలేము. ఆద్యాశక్తి సహాయంతో భగవంతుడు అవతార లీలలను జరుపుతున్నాడు. ఆయన తన శక్తితో అవతారం ఎత్తుతాడు. అప్పుడే అవతార పురుషుడు తన కార్యాలను నిర్వర్తించగలడు. అంతా తల్లి శక్తే. కాళికాలయపు మునుపటి కోశాధికారిని ఎవరైనా కొంచెం అధికంగా డబ్బు అడిగితే 2-3 రోజుల తర్వాత రా, యజమానిని అడగాలి అంటాడు. కలియుగాంతాన భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడు. బ్రాహ్మణ కులంలో జన్మిస్తాడు. అతడికి ఏమీ తెలియదు. హఠాత్తుగా అతడి వద్దకు గుర్రం, ఖడ్గం చేరుతాయి. కేశవసేన్ తల్లి సోదరి భువనమోహిని. ఇంతలో అదర్ కాళికాలయంలో హారతి తిలకించి వచ్చి కూర్చున్నాడు. భువనమోహిని అనే నర్స్ అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చేది. అందరూ తీసుకువచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు. ముఖ్యంగా డాక్టర్లు, రోగుల కష్టాలను చూస్తూ ఉన్నప్పటికీ వారి నుండి డబ్బు పుచ్చుకోవటం వలన వీరు తీసుకువచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు. శ్రీరామకృష్ణులు అదర్ తదితర భక్తులతో భువన వచ్చింది. 25 బొంబాయి మామిడి పళ్ళు, రసగుల్లాలు పట్టుకొచ్చింది. మీరు ఒక మామిడి పండు తినండి అని నాతో అంది. అందుకు నేను నా కడుపు బాగాలేదు అనేశాను. ఇప్పుడు చూడండి, పూరీ మిఠాయి తిన్నందున నిజంగానే కడుపు అదోలా ఉంది. కేశవ్ తల్లి సోదరి వచ్చారు. కొంచెం నాట్యం చేసి పాడి వారిని సంతోషపెట్టవలసి వచ్చింది. ఏం చేయను, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇది 23వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.